అందమైన నవలలాంటి ఈ కథను అదే ఫీల్డ్లో అంతే అందంగా తెరపైకి తీసుకురాగలగడంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ సత్తా చాటారు. ఈ కథ వింటున్నప్పుడు ఓ నవల చదువుతున్న అనుభూతి కలిగింది. చాలా చోట్లనందంతో కన్నీళ్లొచ్చాయి. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఈ సినిమా గురించి కార్తీ పదే పదే చెప్పిన మాటిది. ఈ మాటకు తగ్గట్లుగానే తెరపై ఈ సినిమా మట్టివాసనలు పులుముకుని బోలెడన్ని జ్ఞాపకాలు, భావోద్వేగాల్ని నింపుకున్న ఓ అందమైన జీవిత ప్రయాణంలా సాగింది. ప్రచార చిత్రాలతోనే ఇదొక గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమని స్పష్టవచ్చేసింది. కథాపరంగానూ దీంట్లో మరీ కొత్త బంధువుల చేతుల్లో మోసపోయి సొంతూరు వదిలి వెళ్లిపోయిన ఓ వ్యక్తి ఏళ్ల తర్వాత మళ్లీ ఓ శుభకార్యం కోసం ఆ ఊరికి వెళ్తే అక్కడ తనకు ఎదురైన అనుభవాలేంటి? తనపై అతి ప్రేమ కురిపిస్తున్న ఓ వ్యక్తి పేరు తెలుసుకోవడం కోసమతను పడిన ఇబ్బందులేంటి? అన్నది క్లుప్తంగా చిత్ర కథాంశం. అలాగే దీన్ని ఓ డబ్బింగ్ చిత్రంలా కాకుండా ఓ స్ట్రైట్ తెలుగు సినిమాలా చూపించడంలో చిత్ర బృందం సహజ సిద్ధమైన నటనను కనబరిచారు. కార్తీ పాత్ర ఓవైపు నవ్విస్తూనే భావోద్వేగ భరితంగా సాగితే, అరవింద స్వామి సెటిల్ట్ ఒకే మూడ్లో కనిపిస్తూ పతాక సన్నివేశాల్లో భావోద్వేగ భరితమైన నటనతో కట్టిపడేశారు. అందమైన నవలలాంటి ఈ కథను అదే ఫీల్డ్లో అంతే అందంగా తెరపైకి తీసుకురాగలగడంలో దర్శకుడు ప్రేమ్ కుమార్ సత్తా చాటారు. అలాగే దీన్ని ఓ డబ్బింగ్ చిత్రంలా కాకుండా ఓ స్ట్రైట్ తెలుగు సినిమాలా చూపించడంలో చిత్ర బృందం విజయవంతమైంది. సినిమా నెమ్మదిగా సాగుతున్న అనుభూతి కలిగిన కథతో ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టిపడేయడం వల్ల అది పెద్ద నెగటివ్గా. సంగీతం కథకు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్లో పాట వినిపిస్తూ ఉంటుంది. అది కథను మరింత భావోద్వేగభరితంగా మార్చడంలో సహాయపడింది. విజువల్స్ కట్టిపడేస్తాయి.